మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో 2004లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మీది ఒక రికార్డ్ కనిపిస్తుంటుంది. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ ఏఓబిలో స్టేట్ కమిటీ మెంబర్. ఆయనతో మాట్లాడి ఫేస్ టు ఫేస్ మాట్లాడి బయటకు వస్తారు. ఆయన మీరెవరు తెలుసో, మీరు ఆయనకి తెలుసో తెలియదు కానీ మీరు వెళ్ళి మాట్లాడి రావడం అదొక సెన్సేషన్ అయింది. అదేవిధంగా అమ్మడేయాలి అనుకుంటారు. వీటన్నిటితో పాటు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం, అప్పుడు ఏఓబిలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయడం కాకుండా అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడం, అంటే ఇటువైపు రాకుండా ఇన్సిడెంట్ జరగకుండా, లేదంటే ఆ ప్రాంతంలోని యువత అటువైపు వెళ్లకుండా మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? అక్కడ నుంచి మీ జర్నీ ఇప్పుడు భోగాపురం సర్కిల్కి వచ్చింది. భోగాపురంలో హైవే కానుకున్న ఈ పోలీస్ స్టేషన్లో ఇటీవల కాలంలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ ఉన్న ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడంతో సివిల్ మ్యాటర్స్ ఎక్కువ పెరిగినట్టున్నాయి. ఆ ఛాలెంజ్ని ఎలా మీరు ఫేస్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కోన దుర్గాప్రసాద్ గారి కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ? బై ఛాన్సా బై చాయిస్ ఇన్ఫార్మ్ చేసుకోవడం? మాది ఆమదావలస అండి, పూజారిపేట. చిన్నప్పటి నుంచి చదవంతా కూడా ఆమదావలస జూనియర్ కాలేజ్, ఆమదావలస హై స్కూలు, ఆమదావలస జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగింది. పీజీ కూడా చేశాను, ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను, ఎంఏ సోషియాలజీ కూడా చేశాను. హైదరాబాద్లో ఆస్ట్రాలజీ చేశాను. అనుకోకుండా నేను 1998లో ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా భర్తీ అయ్యాను. అయిన తర్వాత అక్కడ చేస్తూ ఉంటే కానిస్టేబుల్గా ఏముంటుంది, ఆఫీసర్కి వెళ్ళాలి, డిగ్రీ కంప్లీట్ అయింది కదా అనేసి ఒక ఆయన మా ఎస్ఐ గారు చేశాను. ఎస్పీఎఫ్ హైదరాబాద్లో సుమారుగా 4-5 ఇయర్స్ చేశాను. అంటే ఎక్కడ మీ డ్యూటీస్ ఏంటి? అక్కడ డ్యూటీస్ ఏంటంటే హైకోర్టు జడ్జెస్కి వాళ్ళకి సెక్యూరిటీ ఉండేవాళ్ళం. ఆర్ఎం బాపట్ గారు అని ఎక్కువ ఆయనకి ఉండేవాడిని హైకోర్టులో. ఆయన రిటైర్ అయిపోయారు. అదే ఎన్వి రమణ గారికి కూడా సుప్రీంకోర్టు జడ్జి చేశారు. ఆయన ఫస్ట్ జడ్జి అయినప్పుడు నేనే ఫస్ట్ ఆయనకి సెక్యూరిటీగా ఉన్నాను. అక్కడ సంజీవ్ ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఆయన అంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేను ఇంకా డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అవుదాం అని చెప్పేసి ఇంకా కోచింగ్కి వెళ్తూ సబ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది 2004లో. ఆల్రెడీ యూనిఫామ్ ఉన్నా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత అప్పుడు 2004లో వచ్చేసాం. 2004లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్గా మా గోపీనాథ్ రెడ్డి గారు అని ఐజీ గారు ఉండేవాళ్ళు, సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు. ఆయనకి అడిగాం, సార్ నాకు సిటీ ఇవ్వండి సార్ అంటే, లేదురా నువ్వు ఏజెన్సీలో చేయాలి, నీకు ఏజెన్సీ ఇస్తారని వెళ్ళిపోమని చెప్పారు. అయితే అప్పుడు మాకు ఎక్కువగా ఉండేవారు ఏజెన్సీలో వెళ్ళగానే మేము అంతా కూడా వివి శ్రీనివాసరావు సార్ ఉండేవారు ఎస్పీగా. ఫస్ట్ మేము వెళ్ళగానే ఆయన దగ్గర రిపోర్ట్ చేసాం. రిపోర్ట్ చేసినప్పటికీ మాకు ఓఎస్డీగా వినీత్ బ్రిజ్లాల్ సార్ ఉండేవారు. మాకు ఓఎస్డీగా వినీత్ బ్రిజ్లాల్ సార్ ఉండేవారు. వినీత్ బ్రిజ్లాల్ సార్ మా అందరినీ ఇంటర్వ్యూలు చేశారు. ఎక్కడ కావాలి ఏం కావాలని అందరినీ కూడా అడిగారు. నాకు చాయిస్ అప్పటికి నాకు ఏజెన్సీ గురించి కానీ ఏం కానీ తెలియకపోతే అప్పుడు సరే మీరు జీ మోడల్కి వెళ్ళండి అన్నారు. సరే జీ మోడల్కి వెళ్ళడం జాయిన్ అయ్యాను. 2006లో జాయిన్ అవ్వడం జరిగింది. ట్రైనింగ్ అంతా అయిన తర్వాత సార్ జీ మోడల్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే కంప్లీట్గా ఎఫెక్టెడ్ ఏరియా. అప్పుడు అంతా బయటికి రావడానికి ఇంచుమించు మేము ఏమైనా ఎస్ఐ కానీ బయటికి రావాలని అంటే మినిమం 20-25 మెంబర్స్ మా చుట్టూ ఉండేవాళ్ళు, కానిస్టేబుల్స్. అంత పార్టీ ఉంటేనే, సివిల్ డ్రెస్లో పార్టీ ఉంటేనే బయటకు వచ్చేవాళ్ళం. పార్టీ లేకపోతే మాత్రం ఇంకా అక్కడ స్టేషన్లోనే ఉండేవాళ్ళం. స్టేషన్ మీరు వెళ్ళేసరికి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, మేము వెళ్ళేసరికి అప్పటికే అంతకుముందు ఒకసారి స్టేషన్ మీద అటాక్ జరిగింది. అలాగే అప్పటికే స్టేషన్లో ఉన్న హోంగార్డ్ని ఎన్కౌంటర్ చేయడం హోంగార్డ్ని చంపేయడం జరిగింది. తర్వాత అలా ఇంకా వెళ్ళడానికి కూడా ఊళ్ళో వెళ్ళడానికి కూడా భయంగా ఉండేది. మేము వెళ్ళేసరికి అందరితో కూడా మింగిల్ అవ్వడం, అందరితో మాకు వివి శ్రీనివాసరావు సార్ వెళ్ళిపోయిన తర్వాత మాకు జేజే మురళీ గారు వచ్చారు. జేజే మురళీ సార్ వచ్చారు. జేజే గారు మురళీ గారు రాగారు ముందు వివి శ్రీనివాసరావు గారితో పనిచేశారు కదా. చేసాం. జీ మాడుగుల్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. జీ మాడుగులో వారంకి ఒకసారి సంత తగ్గుతుంది. ఈ సంతలోకి అందరూ కూడా వస్తుంటారు. వాళ్ళు ఎవరు నక్సలట, ఎవరు సానుభూతి పరులో, ఎవరు మా గిరిజనులు తెలుసుకోదు. అక్కడ మీకు వచ్చిన చాలా వాళ్ళు ఎలాగ ఐడెంటిఫై చేసేవారు, అదేవిధంగా ఆ సంతలోకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా టార్గెట్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఎలా మీరు ఫేస్ చేస్తారు? అంటే మ్యాక్సిమం అండి, నేను ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా, ఎప్పుడైతే మా ఆఫీసర్స్ ఈ మూమెంట్స్ లేనప్పుడల్లా కూడా విలేజ్లు విజిట్ చేసేవాడిని. ప్రతి విలేజు అన్నీ మొత్తం ప్రతి పంచాయతీ ప్రతి విలేజ్ వెళ్ళేవాడిని. వెళ్ళి వాళ్ళందరితో ఒక పూట ఉండి మళ్ళీ ఈవినింగ్కి వచ్చేస్తూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి నైట్ కూడా అక్కడ ఉండిపోయేవాళ్ళం. ఆ టీం పట్టుకొని మా ఏదైతే స్పెషల్ పార్టీ టీం పట్టుకొని ఎక్కువ విలేజ్లోనే తిరిగేవాడిని అండి. ఎక్కువ కూడా తిరగడం వల్ల అందరూ ప్రెసిడెంట్లు, మెంబర్లు
ఎవరైతే ఊరు పెద్దలందరూ తెలిసేవాళ్ళు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా జరుగుతుందంటే ముందే మాకు సార్ మీరు ఈరోజు సంతకు రావద్దు, లేకపోతే ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సార్, అలర్ట్గా ఉన్నాడు సార్ అని చెప్పేవాళ్ళు. ఎవరు ఏంటని చెప్పేవాళ్ళు కాదు, అలర్ట్గా ఉన్నాడు సార్, సంతలో ఉంటారు అని చెప్పేవాళ్ళు. మేమంతా కూడా పార్టీ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా పోలీసు పార్టీ అంత ఉందని కానీ వాళ్ళు ఎవరో ఏమి ఉండేది కాదు. ఎప్పుడు ఇండివిజువల్గా వెళ్ళేవాళ్ళం కాదు సంతకి. ఒక సంత ఉందంటే 2 years 4 months చేశాను. 2 years 6 నెలల తర్వాత పారిపోయి వస్తారు. సార్ జీమాడలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. బాగా గుర్తున్న సంఘటనలు అంటే నేను ఉండేటప్పుడు చాలా వరకు నుర్మతిలో కానీ ఇట్లో కానీ ఇన్సిడెంట్లు జరిగాయి. జరిగిన తర్వాత ఆఫీసర్స్ కొంచెం ప్రెజర్ అవ్వడం జరిగింది. దాని మీద చాలా ఎక్కువ వర్కౌట్ చేసాం. ఒకరోజు నేను అన్నవరం ఎస్ఐ గారు ఇద్దరం, పేరు సింహాద్రి అని, సింహాద్రి నాయుడు అంటారు, అన్నవరం ఆయన, నేను మా బ్యాచ్మేటే. ఇలా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నుర్మతిలో వెళ్దాం రా అంటే వచ్చాడు బాబు. మా వైఎస్డీ గారు అప్పుడు శ్రీకాంత్ సార్ ఉండేవారు, చెప్పారు. చెప్పిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తే ఎవరు డ్రైవర్ రామంటారు, నేనే నడిపాను. ఐచర్ వ్యాన్ నడిపేశాను. 10 మందిని ఎక్కించుకొని వెళ్ళిపోయాము. ఎక్కడి వరకు? నుర్మతి వరకు వెళ్ళాం. అక్కడ దాటేసరికి అన్ని రోడ్ల మీద ఇంకా పెద్ద పెద్ద దొంగలు వేసేసారు. మాతో వచ్చినటువంటి ఏపీఎస్పీ వాళ్ళు కానీ భయపడిపోయారు. ఇంకా సార్ మేము రాము, వస్తే ఏదవుతుంది, మీరేమో డ్రైవర్ ఉన్నారు, మీరు ఇంకా నడపకూడదంటే. అంటే అది మనకు ఏఓబీలో కట్ ఆఫ్ బొయ్తిలి అటువైపు మీటింగ్ అవుతుందని తెలిసింది. మేము ఉన్న 6 ఎక్కించుకొని ఎస్ఐ గారు నేను ఇద్దరం కలిసి బయలుదేరిపోయాం. ఏదైతే అదే అవుతుందని. కాకపోతే అప్పటికి వెళ్ళేసరికి వర్షం కంటిన్యూ పడుతుంది, చీకటి, దానివల్ల చెట్లు కూడా పడేసి ఉన్నాయి. ఇంకా అక్కడతో వాళ్ళు భయపడిపోయారు. వెళ్ళాము సార్ మనం వద్దు, ఇంక మేము రామని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇంకా రిటర్న్ వచ్చేయడం జరిగింది. అంతవరకు వెళ్ళి వచ్చేసాం వెనక్కి. మీటింగ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. రాత్రి ఇంచుమించు 12 o'clock అలా అయింది మేము వెళ్ళేసరికి. అంటే కంటిన్యూ వర్షాలు అక్కడ అంతా కూడా. దాంట్లో మీటింగ్ అంటే ఎవరంటే సెంట్రల్ కమిటీ ఉన్నారు అప్పుడు? అప్పటికి దళం మెంబర్స్ వాళ్ళు వచ్చారని చెప్పి, గాలికొండ దళం అలా 2-3 దళాలు వచ్చాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్. అప్పటికి మనకి ఇంకా ఫోర్స్ అవైలబుల్ లేదు కాబట్టి ఉన్నాళ్ళు తగ్గించుకెళ్ళిపోయాం. కానీ వాళ్ళు ఏపీఎస్పీ కాబట్టి కొంచెం అదే గ్రహణ్స్ కానీ లేకపోతే స్పెషల్ పార్టీ కానీ ఏదైనా ఉన్నాయి. అప్పుడు ఒక ఇష్యూ ఇదే ఉండేది. ఓకే. తర్వాత ఇంకా బాగా గుర్తుండిపోయింది. తర్వాత ఇంకా అండి మేము ఒకరోజు కోండ్రలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి మాకు ముంచింగ్పుట్టు పెదబయలు ఎస్ఐ శంకర్రావు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వెళ్ళింది లోపలికి. వెళ్ళేటప్పటికి వాళ్ళ మీద అటాక్ జరిగింది. కోండ్రు దగ్గర అటాక్ జరిగితే వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి మా ఆఫీసర్ చెప్తే నేను లక్ష్మోజీ అని మా బ్యాచ్మేట్ ఎస్ఐ, అప్పుడు ఆయన హుకుంపేట, ఇద్దరం కలిసి బోయితిలేని వెళ్ళాము. బోయితిలో వెళ్తే నా మీద బ్లాస్ట్ అయింది. జీప్లో బండి మీద వెళ్తుంటే పడిపోయాను, లోయలో పడిపోయాను. అంటే ఎలా చేశారు వాళ్ళు? వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరినీ, మా స్టాఫ్ అందరినీ నేను పంపించేశాను దీంట్లో అంబులెన్స్లో. మన ఇది హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ అంబులెన్స్లో వాళ్ళకి వెళ్ళినట్టు అంబులెన్స్లో పంపించేశాను. స్టాఫ్ చాలకపోతే నేను ఒక 2-wheeler తీసుకుని వెళ్ళిపోయాను. దాని వెనక వెళ్ళేటప్పుడు నేను లోయలో పడిపోయాను. పడిపోతే వాళ్ళందరూ తీసుకొచ్చారు, ఊర్లో వాళ్ళు తీసుకొచ్చి బ్యాలెన్స్ కాయలేక దీని దగ్గర నుర్మతి దగ్గర ఒక ట్రాక్ వేస్తున్నప్పటికి సడన్గా పడిపోవడం జరిగింది లోయలోకి. వాళ్ళ వల్ల కాదు, పడిపోయిన తర్వాత ఇంక అందరూ చెప్పేశారు అప్పుడే, సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అంటే గుర్తుపట్టారు ఊరు వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ ఊర్లో తిరుగుతాను. సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అర్జెంట్గానే జీపీకి పంపించేశారు. బొయ్తిలు వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయి ఇలా దిగిన తర్వాత వీళ్ళు మా లక్ష్మోజీ వాళ్ళందరూ బస్సులో వచ్చారు. వాళ్ళు వచ్చారు కదని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. మా మీద ఒక బ్లాస్టింగ్ అయింది. ఎక్కడ? బొయ్తిల దగ్గరే, బొయ్తిల అవుట్కట్స్లో. వీళ్ళు బస్సు వస్తే బస్సులకి కర్ర అడ్డ పెట్టారని చెప్పేసి మేము వెళ్ళి తీయడానికి వెళ్ళాం. మా అందరూ బ్లాస్ట్ అయింది. నాకు చిన్న దెబ్బలు తగిలి, మా వాళ్ళకి కొంచెం చిన్న తగిలి. రిటలేషన్ అంటే వాళ్ళు ఏం చేశారంటే కొండలో కూర్చున్నారు, పరిగెత్తంగానే దొరకలేదు. దాని తర్వాత ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చాం, అరెస్ట్ చేసాం. ఎవరు చేశారో కూడా పట్టుకున్నాం. అప్పుడంతా ఉండేది. ఒకరోజు నైట్ అంతా జిల్లా అంతా కూడా మా గురించి ఇంకా నిద్రపోలేదు, జిల్లా పోలీస్ అంతా కూడా. ఎందుకు? ఇది బ్లాస్ట్ అయిపోయింది, మేము లోపల ఉండిపోయాం. అప్పటికి మైన్ ప్రూఫ్ వెహికల్ పంపించారు, అన్నీ చేశారు అనమాట. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అదంతా కూడా. జీమాడగల తర్వాత అంతా కూడా జీమాడగల తర్వాత అచ్యుతాపురం వెళ్ళామండి. అచ్యుతాపురం మామూలు లాండారు పోలీస్. అక్కడంతా ఇండస్ట్రియల్ ఉండేది. అప్పటికి బ్రాండిక్స్ అనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇండస్ట్రియల్ అంతా కూడా బ్రాండిక్స్ అప్పటికే ఇష్యూ ఉంటే అక్కడంతా కూడా పొడి మడక, వాళ్ళంతా ఫిషర్మ్యాన్స్, యాజిటేషన్స్, కొట్టుకోవడాలు అన్నీ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉండేవి. ల్యాండ్స్ ఇచ్చారని చెప్పేసి
బ్రాండిక్స్ అంటే అక్కడ నుంచి వచ్చాం రిలాక్స్ లేదు. రిలాక్స్ లేదు. బ్రాండిక్స్ కన్స్ట్రక్షన్ అంతా వరకు మొత్తం మ్యాక్సిమం 80% వరకు నేనే ఉన్నాను. అచ్చా. అంతా కూడా సెటిల్మెంట్లు చేసి వాళ్ళతో డైలీ మాట్లాడి కన్స్ట్రక్షన్ అలాగ అప్పుడు కూడా ఇండస్ట్రీ. జేజే మురళి గారా ఎస్పీ? అప్పటికి జేజే మురళి గారు ఉండేవారు, ఆయన కొంచెం అయిపోయింది. ఈయన వచ్చారు ఆయన తర్వాత, వినీత్ బిజ్లాల్ సార్ కంటే అక్కడ సబర్వాల్ గారా? ఆగుంట సబర్వాల్ గారు వచ్చారు. ఓకే. అచ్యుతాపురం తర్వాత? అచ్యుతాపురం తర్వాత అండి ఇంకా నాకు అక్కడ 2-3 సార్లు గొల్గొండ వెళ్ళాను. నెక్స్ట్ గొల్గొండ వేశారు. గొల్గొండ వెళ్ళిన తర్వాత ఐబీ నుంచి మన ఇంటెలిజెన్స్ నుంచి కూడా మీరు ఇక్కడ పని చేయకూడదు అని వినీత్ బిజ్లాల్ సార్ ఉన్నారు ఎస్పీ గారు, వెంటనే ఫోన్ చేసి చెప్పారు. సార్ కూడా మీరు ఎక్కడ ఉన్నారు, మీ మీద యాక్షన్ టీం తిరుగుతుందని అని చెప్తే మా కోడి దుర్గాప్రసాదరావు గారు నేషనల్ డీజీ గారు ఉండేవారు అప్పుడు. సార్కి చెప్తే నాకు పీటీసీకి ఇచ్చారు, మన విజయనగరం పీటీసీకి. పీటీసీకి వెళ్ళిపోయిన 2 years ఇంకంతా కూడా ఉండేది. నాకు అప్పుడు గన్మ్యాన్లు అందరూ ఉండేవాళ్ళు. గన్మ్యాన్లు ఇంకా వీళ్ళతో ఎస్ఐగా గన్మ్యాన్లు పెట్టుకొని అంతా కష్టంగా అని చెప్పి ఇంటి దగ్గర కూడా భయపడ్డారు. ఇంకా అప్పటి నుంచి ల్యాండ్ ఆర్డర్ మానేసి ఇంకా సిటీకి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత కొంచెం అంతా సర్దుమణిగింది. నేను ఇంకా సిటీలోకి వెళ్ళిపోయానండి. ఓకే. సిటీలో 4th టౌన్ ట్రాఫిక్ ఎస్ఐగా చేశాను. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసింది ఇన్స్పెక్టర్గా. సిఐడి తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్, అక్కడ కూడా ఇండస్ట్రియల్ యాజిటేషన్స్ కూడా. స్టీల్ ప్లాంట్ తర్వాత మళ్ళీ క్రైమ్లోకి వెళ్ళిపోయానండి. సిసిఎస్ క్రైమ్ అంటే ట్రాఫిక్ చేశాను, 3 town 4 town ట్రాఫిక్, మహానాడు ఈనాడు అవన్నీ కూడా మా ప్రభాకర్ సారు, తర్వాత ఈయన మన మహేంద్ర పాత్రుడు సారు, ప్రభాకర్ సార్ మాకు ఏసీపీగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా కింజరా ప్రభాకర్ సార్, మేమందరం కలిసి టీంలా పనిచేసాం అంతా కూడా. చాలా అయిపోయిన తర్వాత మళ్ళీ సిసిఎస్కి వెళ్ళిపోయానండి. లడ్డా సార్ ఉన్నప్పుడు సిసిఎస్కి వెళ్ళి సిసిఎస్లో కూడా మంచి దొంగల్ని వాళ్ళందరినీ ఒక ఇంచుమించు 1 kg గోల్డ్ కూడా రికవరీ చేసాం. వీళ్ళందరినీ చాలా మందిని పట్టుకున్నాం. అలా చేసిన తర్వాత దాని తర్వాత అయిపోయింది. సిటీలో అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకా ఎలక్షన్ రావడం, ఎలక్షన్లో టైం ఉందని చాలా ఉండి మళ్ళీ ఇక్కడ విజయనగరం ఎస్బీకి వచ్చేసాను. ఎస్బీలో 1 year చేశాను. మళ్ళీ మల్కాపురం వెళ్ళిపోయాను. మల్కాపురంలో అక్కడ ఇండస్ట్రియల్ కూడా అన్నీ కూడా చాలా ఎక్కువ ఇండస్ట్రీస్, హెచ్పిసిఎల్, స్టేషన్స్, షిప్ యార్డ్, డాక్ యార్డ్, అన్నిటిలో లేబర్ ఇష్యూస్ చాలా వరకు ఫేస్ చేసాం, చాలా వరకు సాల్వ్ చేసాం ఇష్యూస్ లేకుండా. మల్కాపురం తర్వాత స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ విశాఖపట్నం తర్వాత ఇక్కడికి వచ్చేసి. ఓకే. మీరు సర్వీస్ చాలా సింపుల్గా చెప్పారు. సార్ ఏఓబిలో మీ ఫుట్ ప్రింట్ చాలా ఉన్నాయి సార్. బాకూరు వెంకటరమణతో మీరు మాట్లాడింది ఏం జరిగింది చెప్తారు? ఏమంటే అప్పటికి మాకు కుతూహలం ఉండేది బాగా, ఏంటి అసలు ఏం మీటింగ్లు అవుతుంది ఏమవుతుంది మాకు మంచి, అంటే అక్కడ ట్రైబల్స్ వాళ్ళతో ఒకసారి కలిసిపోయామంటే చాలా, అప్పుడు జీమడుగులు ఉన్నప్పుడు కలిసిపోయామంటే వాళ్ళంతా కూడా ఇంకా ప్రాణం పైన వాళ్ళు చెప్పరు, మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు. ఇలా అని తెలిస్తే మేము ఒకరోజు మీటింగ్ అయింది, నుర్మతి దాటి లోపలికి గొడవలకర ఏదో ఒక ఊరు ఉంది, ఊర్లో మీటింగ్ అవుతుంది సార్ అని చెప్పారు. అయితే 10 వెళ్దాం అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాం. ఎన్ని గంటలకి? రాత్రి 10:30, 11 అప్పుడు నైట్. సింగిల్గా సివిల్ డ్రెస్లో బండి మీద వాళ్ళు మా ఫ్రెండ్స్ మేమందరం ట్రైబల్స్. అక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరికే తెలుసు అండి. ఆ నైట్లో ఇది వేసుకొని మీటింగ్లోకి వెళ్ళాం. వాళ్ళలాగే గిరిజనలోకి వెళ్ళాం. వాళ్ళు అప్పుడేమో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇలా చెప్తున్నారు. అప్పుడు మీ ఎస్ఐ గారు వచ్చారు కదా, ఇక్కడ ఎస్ఐ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరినీ హింసిస్తున్నారట, కొడుతున్నారట, అది చేస్తున్నారు ఇది చేస్తారంటే, నాతో వచ్చిన మా వాళ్ళు అలాంటి ఎస్ఐ గారు ఏం లేదు, మాకు ఊర్లో వస్తే అందరినీ బాగా చూసుకుంటున్నారు, ఆయన ఉంటున్నారు దుర్గాప్రసాద్. నేను తెలియదు కానీ నా పేరు మాత్రం చాలా మందికి తెలుసు, దుర్గాప్రసాద్ అంటే. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అప్పట్లో పోలీసుకి మోస్ట్ వాంటెడ్. బాగా అంటే మీకు ఎదురుపడ్డాడుగా నేను చేయకపోయినా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ పోలీసులు? అంటే ఫెరోషియస్గా ఉండేవాడు అండి, చాలా ఫెరోషియస్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఎగ్నెస్ట్గా ఉండేవాడు. ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తే కూడా కొంచెం గట్టిగా, అంటే రిలేషన్ గట్టిగా ఉండాలి, వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి ఒక మోటివ్లో. ఎంత టైం వాళ్ళ స్పీచ్ విన్నారు? నేను ఇంచుమించు ఒక 40 minutes అలా ఉన్నాం. ఆ 40 నిమిషాల స్పీచ్లో ఒకరు కాదు 4-5 మాట్లాడారు. ఎవరెవరు? గణేష్ ఒకడు, తర్వాత ఇంకా ఎవరో ఆ పేర్లు గుర్తులేదు కానీ గుణకరాయి ఆయన కూడా ఉంటాడు కదా.
అది లేదు. సరే, మీరు 40 నిమిషాల స్పీచ్ ఉన్నారు కదా, విన్న తర్వాత వాళ్ళ స్పీచ్లో మీకు క్లారిటీ ఎంత వచ్చింది? నిజంగానే ప్రభుత్వం, రాజ్యం ఇవన్నీ అంటుంటారు పదాలు, వాళ్ళు నిజంగా ఉందా లేదు అక్కడ ఉన్న గిరిజనులకి మోటివేట్ చేయడానికి వాళ్ళు డైవర్ట్ చేస్తారు? వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ. అసలు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో పుస్తకాలు ఎవరో రాస్తారు, ఆ పుస్తకాలు చదువుతారు. తర్వాత ఈ ఏజెన్సీలో అంటే ఈ కొండ ఏరియాలో వాటిల్లో తిరగడం వల్ల వాళ్ళకి అసలు బయట ప్రపంచంలో సిటీలో ఏం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది తెలియదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల, వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషన్ సరైన ఇది లేకపోవడం వల్ల వాళ్ళకి బయట ప్రపంచంతో తెలియకపోవడం. వాళ్ళు చెప్పిందే కరెక్టే, అక్కడికి ఎలా అవుతుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడైనా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సరైన గౌరవం లేకపోవడం, అక్కడ ఇమ్యులేషన్ అవ్వడం, వాటి వల్ల నిజమే ఆఫీసులో ఇలా ఉంది అనుకునేవాళ్ళు. మాకు ఇంకోటి అండి, నేను ఒక జిమ్ అడుగులో బాగా నాకు ఇది వచ్చింది. మేము ఇది 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు మా ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళందరూ కూడా బాగా రాయాలి, వాళ్ళు 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళందరూ బయటకు వస్తారు. 10th కానీ పోయింది, 10th ఇంటర్మీడియట్ కానీ పోయిందంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడే ఉండి మనకి ఇదవుతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా రాసేటట్టు, బాగా చేసేటట్టు అంటే అప్పుడు మనకు సబ్ కలెక్టర్ గారు నాకే చీఫ్గా ఇచ్చేసారు ఎగ్జామినేషన్ సెంటర్కి. అలా లేదా అంటే ఆ పర్సెంటేజ్లో వాళ్ళందరినీ కూడా నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ అయింది. అందరూ చాలా మంది పాస్ అయ్యారు. అప్పటి నుంచి పిల్లలు నాకు చాలా మంది వరకు ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఉన్నారు, తర్వాత డిగ్రీలు చేస్తున్నారు, పీజీ చేస్తే వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. సార్ ఆ రోజు మీరు అలా చెట్టుబట్టి బాగా పాస్ అయిపోయారు సార్. ఇక్కడికి వస్తే వాళ్ళకి అందరూ కూడా చాలా వరకు తెలుసు, ఇంచుమించు 120 మంది ఉండేవాళ్ళు. చాలా వరకు మంచి రిజల్ట్ వచ్చింది అప్పుడు. సార్, బాకూరు వెంకటరమణ 40 నిమిషాలు మీరు మాట్లాడారా లేదా ఆయన మీకు గుర్తుపట్టాడా లేదా? ఆయన మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఆయన గుర్తుపడితే నన్ను గెలిచిపెట్టరు కదా. 1-to-1 మాట్లాడుకున్నారా? 1-to-1 ఏం లేదు. ఆయన అడిగారు మా పక్క నుంచి, నేను ఎక్కడ ఓపెన్ గా ఆయనతో డిస్కషన్ చేయలేదు. మనం చేస్తే ఎందుకంటే మన వాయిస్ మన ఇది తెలిసిపోతుంది. మనం ట్రైబల్ లా మాట్లాడలేము అంతే. గ్రూప్ లో కలిసిపోయి వీళ్ళతో మాట్లాడించాను. ఎలాగంటారు అలాగే. ఒక్కరే ఉన్నారు అప్పుడు? నేను అప్పుడు ఒక్కనే ఉన్నాను. మీకు వెపన్ క్యారీ చేశారా? పిస్టల్ కూడా పట్టుకొని వెళ్ళిపోయాను అంతే. వాళ్ళ దగ్గర ఆల్రెడీ AK-47 వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎంతమంది ఉండొచ్చు అప్పటికి? 14 మంది 15 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ వాళ్ళ తర్వాత తెలుసుకున్నారా? తర్వాత తెలుసుకున్నారు, తర్వాత వచ్చారో తెలుసుకున్నారు, వెళ్ళారని తెలుసుకున్నారు. ఏమంటారు వాళ్ళు? ఇంకేమంటారు. తర్వాత బాకూరు వెంకటరమణ చాలా సార్లు మీరు ట్రై చేశారు. ఎన్నిసార్లు మిస్ అవుతారు మీ చేతిలో? నా దగ్గర ఒక 2 times అలా 3 times మనకి మిస్ అయిపోయారు. తర్వాత మరి ఎప్పుడు మనకి ఇంక ఎదురుపడలేదు. సార్, సాధారణంగా మోస్ట్ వాంటెడ్ మీకు కావాలి, మీకు పోలీసులకి స్పీచ్ ఇస్తున్నారు, 40 minutes మీరు ఉన్నారు 1-to-1లో, పట్టుకొని వెళ్దామని సాహసం చేశారా లేదా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం కామ్గుందామని అనుకున్నారా? అసలు ఏం జరుగుతుందో ఏంటో, అసలు ఎలా ఉంటుందో వాళ్ళది నాకు అని ఇంట్రెస్ట్ మీద వెళ్ళిపోయింది తప్పితే. కానీ తర్వాత మా ఆఫీసర్స్ నాకు చాలా మంది పీకారు. వాళ్ళకి తర్వాత తెలిసి అంతే కదా, ఒక ఎస్ఐ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి అలా గవర్నమెంట్కి